నాందేడ్ ప్రాంతంలో దేవుని యొక్క ఉన్నతమైన కృపను బట్టి మరి శిరోమణి గారి కుటుంబాన్ని దేవుడు ప్రేమించి చంద్రబాబు గారి ప్రాంతాన్ని మరి 40 సంవత్సరాల క్రిందనే ఇక్కడ ఈ ప్రాంతానికి వాళ్ళు రావడం జరిగింది. తెలుగువారు మరి దేవుణ్ణి ప్రేమించినటువంటి బిడ్డలు. సో ఆ కుటుంబంలోనికి రావడానికి వచ్చినటువంటి అద్భుతమైనటువంటి అవకాశమును బట్టి నాందేడ్ ప్రాంతంలో నాయకుడి యొక్క పిలుపు మేరకు అన్ని జిల్లాలలో మరి మహారాష్ట్రలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ప్రార్థన జరిగిన పిలుపుని బట్టి ఈ కుటుంబానికి దేవుడు మరి ఇచ్చినటువంటి గొప్ప ధన్యతను స్తుతిస్తూ ఉన్నాం. చిన్న మాట, ఒక 5-10 నిమిషాలు దేవుని వాక్యమును ధ్యానం చేసి మనము వచ్చిన ఉద్దేశాన్ని బట్టి ప్రార్థన. మత్తయి సువార్త 10వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట నేను చదువుతాను. మత్తయి సువార్త 10వ అధ్యాయము 10-11 వచనాలు చదువుతున్నాను. మరియు మీరు ఏ పట్టణములోనైనాను గ్రామములోనైనాను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అతని ఇంటనే బస చేయుడి. ఆ ఇంటిలో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదికి వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానము తిరిగి మీకు వచ్చును. చదవబడిన లేఖన భాగము దేవుడు మన వినికిడిలో పాలించేది కాక. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, యేసు ప్రభుల వారు అబ్రహామును ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహామును తన సంకల్పం కొరకు యేసు ప్రభుని లోకానికి నడిపించడానికి అబ్రహామును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మనమందరం కూడా అబ్రహాము సంతానంగా ఇసాకు వలె పుట్టిన వారమని రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 24-25 వచనాల్లో పౌలు జ్ఞాపకం చేస్తారు. మనమందరము అబ్రహాము నీతికి వారసులం, అబ్రహాము సంతానానికి మనం వారసులం. అబ్రహాముకు ఉన్నటువంటి ఒక ఆశీర్వాదం ఏమిటంటే, అబ్రహాము పిల్లలకు వచ్చినటువంటి ఒక ఆశీర్వాదం ఏంటంటే, అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. పిలిచినప్పుడు ఏమని వాగ్దానం చేసిందో మనం గమనించినట్లయితే ఆదికాండంలో ఆ మాట ఉంటది. 13వ అధ్యాయంలో అబ్రహాముకు ఒక ఆశీర్వాదం ఇచ్చిండు. అది అబ్రహాము పిల్లలందరికీ కూడా వర్తించే ఆశీర్వాదం. ఏంది ఆశీర్వాదం అంటే, ఇది మనం స్వతంత్రించుకోవాలి ఈరోజు. ఆదికాండము 13వ అధ్యాయము 15-16 వచనాల్లో, ఎందుకనగా నీవు చుట్టున్న ఈ దేశమంతటిని నీకు నీ సంతానములకు సదాకాలము ఇచ్చేదను, మరియు నీ సంతానము భూమి యందును రేణువుల వలె విస్తరింపజేసేది. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులు లెక్కింపగలిగిన నీ సంతానములు కూడా లెక్కింపవచ్చునని నీవు లేచి ఈ దేశం యొక్క పొడవును వెడల్పును దానిలో సంచరించుము, అది నీకు ఇచ్చదనని అబ్రహాముతో చెప్పాను. అబ్రహాముకు దేవుడు చేసినటువంటి ఆశీర్వాదం ఏంటంటే, దేవుడిచ్చిన ఆ వాగ్దానం ఏంటంటే, నువ్వు ఏ ప్రాంతంలో అడుగు పెడతావో ఆ ప్రాంతాన్ని నేను దీవిస్తా, ఆ ప్రాంతంలో నా కార్యం జరిగిస్తానని దేవుడు చెప్పాడు. ఈ వాగ్దానాన్ని పట్టుకొని మరి తెలంగాణ ప్రాంతంలో దేవుడి సేవకులు రంజితోఫర్ గారికి దేవుడు ఇచ్చినటువంటి దర్శనాన్ని బట్టి ఈ వాగ్దానాన్ని స్వీకరించుకొని అబ్రహాముకు చేసిన ఆ వాగ్దానము తర్వాత ఇస్సాకుకు వర్తించింది, తర్వాత యాకోబు కూడా వర్తించింది. యాకోబు తన మామ అయినటువంటి లాబాను ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన అడుగుపెట్టు స్థలాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ పరంపరలో మనం ఉన్నాం. మరి మనకు కూడా దేవుడు ఏమన్నాడంటే, మీరు ఏ ప్రాంతానికి వెళ్తారో, మీరు ఎక్కడైతే అడుగు పెడతారో అక్కడ నా ఆశీర్వాదాన్ని కుమ్మరిస్తాను. మీరు ఏ ఇంట్లో అడుగు పెడతారో ఆ ఇంటికి నేను ఆశీర్వాదం ఇస్తాను. సో ఈ వాగ్దానానికి వారసులుగా ఈరోజు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి అబ్రహాము నీతికి వారసులమైన మనం అందరం ఉన్నామని నమ్ముతున్నాం. అబ్రహాము సంతాన స్వభావం ధరించుకున్న మనం అందరం కూడా ఈ నీతికి వారసులం. ఈ విషయాన్ని మనం మర్చిపోవద్దు. అందుకే మనం ఎప్పుడైనా ఇప్పుడు మీరు దేవుని నమ్ముకున్న వాళ్ళు ఏంటంటే, ఇక్కడ కొంతమంది ఇళ్ళకి ప్రార్థన ప్రోగ్రాంలో ఒట్టే కూర్చొని ఛాయ్ దగ్గర రావాలి. మీరు ఏం వాళ్ళకి సువార్త చెప్పుకున్నా పర్వాలేదు, దేవుని గురించి మాట్లాడుకున్నా పర్వాలేదు. వారి మత విశ్వాసం వేరు కావచ్చు, వారు నమ్ముతున్న దేవుడు వేరు కావచ్చు, వారు జీవిస్తున్న జీవితం వేరు కావచ్చు, వాళ్ళు ఎంత పాప జీవితం జీవిస్తున్నారో మనకు సంబంధం లేదు. నీవు దేవుని బిడ్డగా యేసు రక్తం చేత కడగబడ్డ వాడుగా ఆ ఇంట్లో వెళ్ళి ఒట్టే కూర్చొని వస్తే ఒకనాడు ఆ ఇంటికి దేవుడు దర్శిస్తాడు. అది నీకు దేవుడిచ్చిన ధన్యత, వారిని బట్టి కాదు నేను చెప్తుంది. అబ్రహాము సంతాన స్వభావానికి దేవుడిచ్చినటువంటి నీతి, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం ఏదైనా ఉందంటే, నువ్వు అడుగు పెడుతున్న ఇల్లు నీకు ఇస్తానన్నాడు, నువ్వు అడుగు పెడుతున్న ప్రాంతం నీకు ఇస్తానన్నాడు. ఈ రోజు మేము వచ్చినాం ఈ నాందేడ్ ప్రాంతానికి. ఎందుకో తెలుసా, అడుగు పెట్టిపోదాం.
అడుగు పెట్టిపోదాం. మేము రెండు మూడు రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నాం. ఇక్కడ ఒక పాస్టర్ జోగేందర్ సింగ్ మాకు పరిచయం అయ్యాడు. ఆ పాస్టర్ గారి ఫోన్ కలుస్తలేదు. ఎవరున్నారు ఎవరు లేకపోయినా పర్లేదండి, అక్కడక్కడ రోడ్డు మీద మనము కారు ఆపి కారులో ప్రార్థన చేసేద్దాం, అక్కడక్కడ మనము హోటల్ దగ్గర కూర్చొని అక్కడ హోటల్లో ప్రార్థన చేసేద్దాం అనుకొని మాట్లాడుకుంటూ వస్తున్నాం. స్వరస్ పాస్టర్ గారు మరి వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి ఎప్పుడో 40 ఏళ్ల కింద పరిచయము, మన చుట్టాలు ఎవరో ఉంటారు కదా, మన చిన్న వాళ్ళు ఉంటారు కదా అని అడిగి అట్లా మళ్ళా అన్న శిరోమణి ఫోన్ నంబర్ సంపాదించడము, ఈ కుటుంబానికి రావడం, ఇదంతా కూడా దేవుని యొక్క ప్రణాళిక. హల్లెలూయా. దేవుడి చిత్తం. ఈ రోజు ఇక్కడ ఇంతమంది ఉండాలి, ఇంతమంది కలిసి మనం ప్రార్థన చేయాలని దేవుడు నియమించి ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనకిచ్చిన వాగ్దానం మనం మర్చిపోవద్దు. మనం ఎప్పుడు వాగ్దానాలు అంటే నేను దీవించబడాలి, నా ఇల్లు దీవించబడాలి కాదు. నువ్వు అడుగు పెడుతున్న స్థలాలను దీవిస్తాడు, నువ్వు అడుగు పెడుతున్న కుటుంబాలను దీవిస్తాడు, నువ్వు ఏ వ్యక్తితో మాట్లాడుతున్నావు ఆ వ్యక్తికి మారు మనసిస్తాడు దేవుడు. అంత శక్తివంతుడు మన దేవుడు. ఇది అబ్రహాము నీతికి వారసులైన వారికి ఉన్నటువంటి ధన్యత. ఇక్కడ అంటున్నాడు, మీరు ఏ ప్రాంతానికి వెళ్తారో, ఏ ఇంటికి వెళ్తారో, ఏ ఇంటి వాళ్ళు మిమ్మల్ని చేరదీస్తారో ఆ ఇంట్లో మీరు కొద్దిసేపు కూర్చొని ఆ ఇంటికి సమాధానం కలుగునని చెప్పండి. ఆ ఇల్లు యోగ్యమైనది అయితే, ఆ ఇల్లు నిజంగా వాళ్ళు ప్రేమతో మిమ్మల్ని చేరదీసి ఇది ధన్యతగా భావిస్తే, కొంతమంది ధన్యతగా భావించరు. మా ఇంటికి సేవకులు వచ్చారు, ప్రార్థన పరులు వచ్చారు, దూర ప్రాంతం నుంచి వచ్చారు, ఉపవాసంలో ఉండి వచ్చారు, మా ఇల్లు ధన్యమైంది, వారికి గిన్నెడు మంచినీళ్ళు ఇచ్చిన తనకు వచ్చే ఆశీర్వాదాన్ని పోగొట్టుకోరు అన్నాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి నేటి దినమున ఈ ప్రాంతం గురించి ప్రార్థించడానికి ఒక చక్కటి అవకాశాన్ని కల్పించినటువంటి మా ప్రియులు శిరోమణిని బట్టి అక్కని బట్టి ప్రత్యేకంగా వారికి వందనాలు తెలియజేస్తున్నాను. చేరొచ్చిన మీ అందరికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఈ దర్శనం, ఈ యొక్క వాగ్దానం సందర్శించుకుందాం. మీరు ఎవరికి ఏం మాట్లాడారు? ఇప్పుడు అబ్రహాం ఒట్టిగా తిరిగినాడు, అంతే, ఏం మాట్లాడలే, ఒట్టిగా తిరుగుతూ ఉన్నాడు. ఆ ప్రాంతం అంతా దేవుడు అబ్రహాంకి ఇచ్చేశాడు. అట్లా చాలా మంది భక్తులు చేశారు. డిఎల్ కూడా అనేటువంటి గొప్ప భక్తులు, ఆయన రోజు సాయంత్రం అట్లా తిరిగి వచ్చేవాడంట. ఒట్టిగా 6 ఖండాలను కదిలించిండు ఆయన సువార్త చేత. చార్లెస్ ఫిన్నీ అనేటువంటి భక్తులు అందరికీ అట్లా హలో బ్రదర్, నమస్తే మాట్లాడుకుంటూ వచ్చాడు. ఫుల్ ప్రార్థన చేశారు 4 గంటలు. బయటికి వెళ్ళి అందరికీ హలో హాయ్ బ్రదర్ అని మాట్లాడొచ్చేవాడు. ఆయనకు హలో అన్న వారందరూ మారమొస్తుంది. అంతకన్నా గొప్ప రివైవల్ ఇప్పటిదాకా రాలేదు భూమి. అంటే మనకు దేవుడు ఇస్తున్న ధన్యత చాలా విలువైంది. ఇది అబ్రహాము నీతికి వారసులైన వారికి దేవుడు ఇస్తున్న వాగ్దానం కనుక ఆ వాగ్దానాన్ని పట్టుకొని తెలంగాణ ప్రాంతం నుంచి మా నాయకుని యొక్క మాటకు లోబడి ఇంత దూరం రావాల్సి వచ్చింది. మేము ఈ వాగ్దానం నమ్ముతున్నాం. నాందేడ్ ప్రాంతంలో మనకు ఒక అద్భుతమైన సత్య సంఘము దేవుడు ఇక్కడ అనుగ్రహించబోతున్నాడు. అద్భుతమైనటువంటి ఉద్యమాన్ని రగిలించబోతున్నాడు. ఎంతో మంది నమ్మని వారు ఉన్నారు ఇక్కడ. వాళ్ళ నరకంలో కూడా మనకు సంతోషమా చెప్పండి? ఇప్పుడు మనకు మంచిగా కలిసి ఉన్నారు, అక్క తమ్ముడు అన్న అంతా మాట్లాడుకున్నాం, మనకు వాళ్ళు సాయం చేసారు, వాళ్ళకి మనం సహాయం చేసారు. సో ఇంత చక్కటి సహవాసం ఉన్న వాళ్ళు రేపు మన పక్కన ఉన్నవాళ్ళు యుగాల నరకంలో బాధపడితే ఎట్లుంటుంది? సో నశించిపోతున్న వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఇంకా మీరు కూడా ప్రార్థన చేయాలి, ప్రభువా మరి స్వార్థ కొరకు కోత విస్తారంగా ఉన్నది, కోత వారిని మీరు పంపండి అని మీరు ప్రార్థన చేయాలి. ఏదో మనం మంచిగా ఉన్నాం కదా, మనం నమ్ముకున్నాం కదా, చాలది అనుకోవద్దు. రేపు దేవుడు అడుగుతారు మళ్ళీ పరలోకం పోయిన తర్వాత. మీరు వేడుకోవాలి కదా, కొత్త వారిని పంపమని నేను మిమ్మల్ని ఎన్నిక చేసుకున్నా. మీరు వేడుకోవాలి, మీరు కూడా అందరితో మాట్లాడే, అందరికి సువార్త ప్రకటించాలి. అందరి ఇళ్లలో ప్రార్థనాపూర్వకంగా వెళ్ళి మీ మనసులో అనుకోవాలి, ప్రభువా ఈ కుటుంబాన్ని మీరు దర్శించండి, ఈ కుటుంబాన్ని మీరు రక్షణలో నడిపించండి, ఈ కుటుంబాన్ని సత్యంలో నడిపించాలని మీ వంతు మీరు ప్రార్థన పూర్వకంగా అందరి దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు మీ పక్షాన కార్యం జరిగించేవాడై ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి ఇప్పుడు మేము 250 కిలోమీటర్లు అయింది, కారులో వచ్చాం, మళ్ళీ తిరిగి వెళ్ళాలి. ఈ ప్రాంతానికి వచ్చినటువంటి ఉద్దేశం అది. ఒట్టిగా ఒకసారి ఈ ప్రాంతాన్ని మరి సంచరించి నడిచి కొంత దేవుని వాగ్దానాన్ని నమ్ముతూ స్తుతిస్తూ మేము ఎంటర్ అవుతున్నప్పటి నుంచి కూడా కారులో ప్రార్థన చేసుకుంటూనే వస్తున్నాం. ఒకరి తర్వాత ఒకరు మొత్తం ఎక్కడెక్కడ మేము నాందేడ్ ఎంటర్ అయినప్పటి నుంచి మొత్తం కంప్లీట్ గా ప్రార్థన పూర్వకంగానే సంచరిస్తూ ఉన్నాం. దేవుడు అద్భుతాలు చేసేవాడు అయి ఉన్నాడు ఆయన. ఇప్పుడు మేము ఎక్కడికక్కడ తిరిగి అక్కడ అంతా ఖర్చు చేసేసాడు. ఆ ప్రాంతం అంతా చూసాడు. మేము తిరిగిందంతా కూడా మేము ఏ భారంతో వచ్చినాం, ఎంత కన్నీటితో వచ్చినాం, ఎంత దేవుని యొక్క దాసుని మాటకు లోబడి వచ్చినాం, ఆశతో వచ్చినామో దేవుని తెలుసు. కాబట్టి ప్రేమించి మీరు ఇచ్చినటువంటి ఆదిత్యాన్ని బట్టి కూడా దేవుని స్తుతిస్తున్నాం. ఇంకా మీ కుటుంబాన్ని కూడా దేవుడు అంతకంతకు దీవించాలి. మీ ద్వారా ఈ ప్రాంతంలో దేవుడు తన కార్యము జరిగించాలి. హల్లెలూయా. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో ఫలింపజేయం దాకా చేరవచ్చినట్టు దైవ సేవకులందరికీ, స్వరస్ పాస్టర్ గారికి, సుమంత్ గారికి, అదేవిధంగా రవితేజ పాస్టర్ గారికి, పవన్ గారికి, శివ గారికి అందరికీ ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాను. కొద్ది మాటలు ముగిస్తున్నాను. ఒక 5 నిమిషాలు కన్నడలో సుమంత్ పాస్టర్ గారు, ఈయన బిదర్ ప్రాంతంలో సేవ చేస్తారు,
కన్నడ ప్రాంతంలో వారు దేవుడు పిలుచుకొని వారిని వాడుకుంటున్నాడు. ఒక 5 నిమిషాలు వారు వచ్చిన ఉద్దేశాన్ని పంచుకొని ప్రార్థన చేసేస్తారు. ಯೇಸುಕ್ರಿಸ್ತನ ನಾಮದಲ್ಲಿ ತಮ್ಮೆಲ್ಲರಿಗೆ ವಂದಿಸ್ತಾ ಇದ್ದೇನೆ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಯೇಸು ಕ್ರಿಸ್ತ ಸ್ವಾಮಿಯವರು ನಾವೆಲ್ಲರೂ ನರಕಕ್ಕೆ ಹೋಗಬಾರ್ದು ಅಂತ ಹೇಳಿ ನಮ್ಮನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡಿ ಪರಲೋಕ ರಾಜ್ಯ ಬಿಟ್ಕೊಟ್ಟಿದ್ದಾನೆ, ಸಿಂಹಾಸನ ಬಿಟ್ಕೊಟ್ಟಿದ್ದಾನೆ, ಸ್ತುತಿಗಳನ್ನು ಬಿಟ್ಟಿದ್ದಾನೆ, ತಂದೆ ಜೊತೆ ಸಹವಾಸವನ್ನು ಬಿಟ್ಟು ನಿನ್ನನ್ನು ನನ್ನನ್ನು ತಪ್ಪಿ ಹೋಗಿರುವಂತ ನಮ್ಮನ್ನು ಹುಡುಕುತ್ತಾ ಬಂದಿದ್ದಾನೆ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಇದಕ್ಕಿಂತ ದೊಡ್ಡ ಅದ್ಭುತ ಕಾರ್ಯ ಯಾವುದೂ ಇಲ್ಲ. ನೀನು ನಾನು ರಕ್ಷಣೆ ಒಂದು ಯೇಸು ಸ್ವಾಮಿಯನ್ನು ನಂಬಿಕೊಳ್ಳುವುದೇ ಎಲ್ಲರಿಗಿಂತ ದೊಡ್ಡದು. ನನ್ನನ್ನು ನಂಬುವವನು ಸತ್ತರೂ ಬದುಕುವನು. ಹಲ್ಲೆಲೂಯಾ. ನಮ್ಮ ಪಾಪಗಳ ನಿಮಿತ್ತವಾಗಿ ಸತ್ತು ಸಮಾಧಿ ಮಾಡಲ್ಪಟ್ಟು 3 ದಿವಸ ಸಮಾಧಿಯೊಳಗಿಂದ ಎದ್ದು ಬಂದೆ. वो मर गया हमारे पापों के लिए, हमारे गुनाहों के लिए मर गया, गाड़ा गया, फिर तीसरे दिन मृत्यु में से जी उठा. जिंदा है हमारा खुदा परमेश्वर यीशु मसीह. हालेलुया. इसलिए हम अभी तैयार होना है. इस दुनिया के ऊपर ज्यादा हमारा दृष्टि, हमारा मन नहीं रखना. ये 4 दिन का मेला है. हालेलुया. जो कुछ भी कमाया हमने ये छोड़ के जाएंगे प्रियो. ये हमारा नहीं होता. हम दूसरे देश वाले हैं, हम नांदेड़ वाले नहीं है. नांदेड़ वाले कुछ ही दिनों के लिए है. हम हमारा अनंत जीवन शाश्वत राज है. वो ईसा मसीह का जो स्वर्ग है वो हमारा देश है. हालेलुया. इसलिए हम तैयार हो रहे हैं. उन्होंने हमारे लिए जान ही कुर्बान कर दिया. इससे ज्यादा क्या चाहिए तुम्हें? हमें स्वर्ग मिल गया प्रियो, हमें अनंत जीवन मिल गया. हालेलुया. इसलिए हम we should feel very proud about Jesus Christ because he has found us. उन्होंने हमें ढूंढ लिया, हमको अनंत जीवन मिल गया. तो प्रियो हर एक व्यक्ति मरने के बाद एक स्वर्ग है, एक दिस इज द 2 डेस्टिनेशंस फॉर एवरीवन. जो भी आदमी हो, आप धनवान हो या गरीब हो, जो भी हो इस दुनिया के ऊपर, जो माँ की कोख से यहाँ पे पैदा हो रहे, इस धरती पे जन्म ले रहे, हर एक व्यक्ति को एक दिन मरना ही पड़ेगा. इससे कोई भी नहीं बचा सकता, इससे बच सकता. सो इसलिए प्रियो मरने के बाद सब लोग जो यीशु मसीह को अगर जो मान लिया, उसको परमेश्वर बोलकर हृदय के अंदर स्वीकार कर लिया, उसके नाम में दीक्षित बपतिस्मा ले लिया, तो वो कहाँ पे जाएगा? स्वर्ग पे जाएगा. हालेलुया. वो ये हमारी आशा है, निरीक्षा है. वो तुरंत इस धरती पे फिर से हम लोग कितने लोग तैयार है? हम लोग तैयार है ना? अरे तैयार है इस वाले. हालेलुया बोलो. हमारे पूरा दुख मिट जाएगा. हमारे पूरे जो भी अभी हेल्थ के अंदर एज होने के बाद 40-50 होने के बाद क्या आते हैं? बीमारी आते हैं. वो भी खत्म होने का टाइम आ रहा. हालेलुया. हम परमेश्वर को देखने का समय बहुत ही नजदीक है. हालेलुया. तो इसलिए हम तैयार हो जाएंगे इस धरती पे. अब हम हैदराबाद से आए, फिर से हम शाम को हमारे गांव को, इसलिए हमारा भी एक देश है. तुम सबका हम सबका एक है गांव, वो है परलोक है. हालेलुया. उस वर्ग के लिए हम तैयार होंगे. और मरने के बाद जो कोई यीशु मसीह के ऊपर विश्वास नहीं रख रहे ना, उन लोग मरने के बाद कहाँ जाएंगे? कहाँ जाएंगे? ये सच्चाई है प्रियो. इसलिए उन लोगों के लिए हम आंसू बहाएंगे. हालेलुया. हमको ढूंढ लिया, हमको अनंत जीवन मिल गया. और बहुत सारे लोग हैं वो नरक को जा रहे मरने के बाद, जिसको यीशु मसीह नहीं मिला ना, वो लोग मरने के बाद नरक को जा रहे. मैं ही मार्ग हूँ. यीशु मसीह क्यों आया? हमें मार्ग दिखाने. सारों के लिए हम आंसू बहाएंगे. हमारा कर्तव्य क्या है? हमको तो मसीह मिल गया, हमको तो अनंत जीवन मिल गया. अब हम ये करना है कि दूसरों के लिए आंसू बहाना चाहिए. उसने हमारे लिए जान कुर्बान कर दिया. हम भी सब कुछ कुर्बान करने के लिए तैयार होंगे. हमारे पास धन हो, हमारे पास ताकत हो, हमारे पास ज्ञान बुद्धि हो, सब कुछ हम परमेश्वर के लिए त्याग करने के लिए तैयार हो जाएंगे. समय कम है प्रियो. यीशु मसीह जल्दी आने वाला है. इसलिए हम तैयार होंगे. प्रार्थना, आखिरी प्रार्थना करने. हालेलुया. Lord, we thank you, Lord. Hallelujah. Hallelujah. Your Holy Spirit. Hallelujah. Lord, परमेश्वर यीशु तू बहुत तुरंत आने वाला है. परमेश्वर इस धरती के पर तू राजाओं का राजा,
बन के तो आने वाला है खुदावन यीशु मसीह। ये दुनिया हमारा नहीं होता परमेश्वर। इस धरती पे जो कुछ भी आज हमारा घर धन दौलत जो भी है परमेश्वर, ये सब हम छोड़ देने वाले हैं परमेश्वर। ओ हम इस दुनिया के ऊपर है परमेश्वर, बस एक ही हमारा निरीक्षण है, बस तुझको देखना है परमेश्वर। जब तू लास्ट आखिरी तुरई फूका जाएगा, जब तू मध्याकाश को आएगा परमेश्वर, हमें तुझे देखना है परमेश्वर। बस तेरे लिए जीना है परमेश्वर। इस दुनिया के लिए हम बहुत कुछ है परमेश्वर। अब आगे हमारे जिंदगी के जो भी दिन है परमेश्वर, हम तेरे लिए जीना है परमेश्वर। तुमने सब कुछ छोड़ा है ಯೇಸುವೆ। ನನ್ನ ನಿಮಿತ್ತವಾಗಿ ನಮ್ಮ ನಿಮಿತ್ತವಾಗಿ ನೀನು ಎಲ್ಲವನ್ನೇ ಬಿಟ್ಕೊಟ್ಟಿರಪ್ಪ ಯೇಸುವೆ। ನಮಗೋಸ್ಕರ ಸ್ತುತಿಗಳನ್ನು, ನಮಗೋಸ್ಕರ ನಿನ್ನ ಮಹಿಮೆಯನ್ನು ಬಿಟ್ಟಿರಪ್ಪ, ನಮಗೋಸ್ಕರ ನಿನ್ನ ದೇವರೇ ಪರಿಶುದ್ಧ ಜೊತೆ ಸಹವಾಸ ಬಿಟ್ಟು ದೇವರೇ ನರಕಕ್ಕೆ ಹೋಗುತ್ತಿರುವಂತ ಘೋರ ಪಾಪಿ ಆಗಿರುವಂತ ನನಗಾಗಿ ನಮಗಾಗಿ ಹುಡುಕುತ್ತಾ ಈ ಲೋಕಕ್ಕೆ ಬಂದಿರಪ್ಪ ಯೇಸಪ್ಪ। ಯೇಸುವೆ, ಈ ಒಂದು ಸ್ಥಳದಲ್ಲಿ ಈ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಏಕೀಭವಿಸಿರುವಂತ ಈ ಎಲ್ಲ ನಿನ್ನ ಮಕ್ಕಳನ್ನು ನಿನ್ನ ಜ್ಞಾಪಕ ಮಾಡಿಕೊಟ್ಟಿರುವುದು ಯೇಸಪ್ಪ। ನಾವೆಲ್ಲರೂ ಒಂದು ಕುಟುಂಬದ ಹಾಗೆ ದೇವರೇ, ಓ ದೇವರೇ, ನಾವೆಲ್ಲರೂ ಕಲಿತು ದೇವರೇ ನರಕಕ್ಕೆ ಹೋಗುತ್ತಿರುವಂತ ಅನೇಕ ವ್ಯಕ್ತಿಗಳಿಗಾಗಿ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಂತ ಆ ಕಣ್ಣೀರು ನಮಗೆ ಕೊಡು ದೇವರೇ। ನಮಗೆ ಕಣ್ಣೀರು ಇಲ್ಲ ದೇವರೇ, ನಮಗೆ ಕಣ್ಣೀರು ಬರ್ತಾ ಇಲ್ಲ ದೇವರೇ। ಯೇಸುವೇ, ಯೇಸಯ್ಯ ಮಾకు కన్నీరును దయచేయండి ప్రభువా। हमें आंखों का आंसू दो परमेश्वर, हमें आंखों का आंसू दो परमेश्वर। ನಮ್ಮ ಹೃದಯದಲ್ಲಿ ಭಾರ ಕೊಡು ದೇವರೇ। ಈ ನಾಲ್ಕು ಪ್ರಾಂತದಲ್ಲಿ ದೇವರೇ ಅನೇಕ ಮಕ್ಕಳು ಇದ್ದಾರಪ್ಪ, ಓ ದೇವರೇ। ಸೋದಮ್ ಗೊಮೋರ ಪ್ರಾರ್ಥನೆ ನಿಮಿತ್ತವಾಗಿ ಅಬ್ರಹಾಮನು ದೇವರೇ ನಿಮ್ ಜೊತೆ ಮಾತಾಡಿದ್ದಾನೆ। ಒಂದು ವೇಳೆ 50 ಜನ 40 30 20 10 ಜನ ಇದ್ರೆ ಆ ದೇಶವನ್ನು ನೀನು ಕಾಪಾಡಲು ದೇವರೇ ಅಂತ ಅಬ್ರಹಾಮನು ನಿನ್ನ ಸ್ನೇಹಿತರು ದೇವರೇ। ಅಬ್ರಹಾಮನ ಹಾಗೆ ನಾವು ಕೇಳ್ತಾ ಇದ್ದೇವೆ ದೇವರೇ। ಇನ್ನೊಂದರ ಪ್ರಾಂತದಲ್ಲಿ ದೇವರೇ ನರಕಕ್ಕೆ ಹೋಗುತ್ತಿರುವಂತ ಎಲ್ಲ ಮಕ್ಕಳನ್ನು ದೇವರೇ ನೀನು ದರ್ಶಿಸು ದೇವರೇ। ಯೇಸುವೇ, ಈ ಪ್ರಾರ್ಥನೆ ನೀನು ಅಂಗೀಕರಿಸಪ್ಪ। ನಾವು ದೇವರೇ ನಿನ್ನ ಮಕ್ಕಳಾಗಿ ಬೇಡ್ತಾ ಇದ್ದೇವೆ। ನಮಗಂತೂ ನಿತ್ಯ ಜೀವ ಕೊಟ್ಟಿರಿ, ನರಕ ತಪ್ಪಿಸಿದೆ ದೇವರೇ। ಆದ್ರೆ ಈ ಪ್ರಾಂತದಲ್ಲಿರುವಂತ ಇನ್ನು ಅನೇಕ ಮಕ್ಕಳು ದೇವರೇ ನರಕವನ್ನು ತಪ್ಪಿಸಿಕೊಂಡು ದೇವರೇ ನಿನ್ನ ಬರಲಿಗಾಗಿ ಸಿದ್ಧ ಆಗುವಂತ ಭಾಗ್ಯ ಕೊಡು ದೇವರೇ। ನಮಗಾಗಿ ನಿನ್ನ ಪ್ರಾಣ ಕೊಟ್ಟು, ನಮಗಾಗಿ ಸಿಲ್ವೆಯಲ್ಲಿ ಗಾಯ ಹೊಂದಲಿಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ, ನಮಗಾಗಿ ಮುಖದ ಮೇಲೆ ಉಗಿಸಿಕೊಳ್ಳಲಿಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ, ನಮಗಾಗಿ ಬೆನ್ನಲ್ಲಿ ದುಃಖಿಸಿಕೊಳ್ಳಲಿಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ। ಓ ಹಲ್ಲೆಲೂಯಾ, ಹಲ್ಲೆಲೂಯಾ। ನಮಗೆ ದೇವರೇ ನಿತ್ಯ ಜೀವ ಕೊಡುವುದಕ್ಕಾಗಿ ಸಮಸ್ತವನ್ನು ನೀನು ಸಹಿಸಿದೆ ದೇವರೇ। ಅವಮಾನಗಳು ನಿಂದೆಗಳು ದೇವರೇ ನೀನು ಭರಿಸಿದಕ್ಕಾಗಿ ನಿನಗೆ ಸ್ತೋತ್ರ। ನಿನ್ನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಒಂದು ದಿನ ಕಳೆಯುವುದು ಅದು 1000 ದಿನಕ್ಕೆ ಸಮಾನವಿದೆ ದೇವರೇ। ಈ ಸೌಭಾಗ್ಯ ನಮಗೆ ಕೊಟ್ಟಿದ್ದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ। ನಿನ್ನ ದಾಸರು ದೇವರೇ, ಓ ದೇವರೇ, ಈ ತರದ ಪ್ರವಾದಿ ಅಪೊಸ್ತಲರು ಅದ್ದಂಕಿ ರಂಜಿತ್ ಓಟ್ರವರು ದೇವರೇ ನಿಲ್ಲಿಸಲಿಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ ಸ್ತೋತ್ರ ಸ್ತೋತ್ರ। ಈ ಪ್ರಾಂತದಲ್ಲಿ ದೇವರೇ ಇನ್ನು ಅನೇಕ ಸಭೆಗಳು ಎದ್ದೇಳಬೇಕಪ್ಪ, ಸತ್ಯ ಸಭೆಗಳು ಎದ್ದೇಳಬೇಕಪ್ಪ, ಸತ್ಯ ದರ್ಶನದಲ್ಲಿ ಪ್ರತಿಯೊಬ್ಬರು ಕ್ರೈಸ್ತ ಮಕ್ಕಳು ಬರಬೇಕಪ್ಪ। ನಿನಗೆ ಸತ್ಯಕ್ಕೂ ಸ್ತಂಭವು ಆಧಾರವಾಗಿರುವ ಸಭೆಗಳು ಈ ಪ್ರಾಂತದಲ್ಲಿ ಏಳನೇ ದೇವರೇ ನಿನಗೆ ನಿನ್ನ ದಾಸರು ದೇವರೇ ಸುನಿಲ್ ಸರ್ ಅವರು ಪಾಸ್ಟರ್ ನಿಲ್ಲಿಸಿ ದೇವರೇ ನಮ್ಮ ಜೊತೆ ನೀನು ಮಾತಾಡಿದಿ ದೇವರೇ, ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ ಯೇಸುವೆ। ನೀವು ಯಾವ ಮನೆಯಲ್ಲಿ ಕಾಲಿಡುತ್ತೀರೋ ಆ ಮನೆಗೆ ಶುಭವಾಗಲಿ ಅಂತ ನೀವು ಹೇಳಿದಿ ದೇವರೇ। ಹೌದು ದೇವರೇ, ಈ ಭೌತಿಕ ಪರವಾದ ಈ ಮನೆಯಲ್ಲಿ ನಿನ್ನ ಸಮಾಧಾನ ಇರಲಿ, ಅದೇ ರೀತಿ ದೇವರೇ ಆತ್ಮ ಸಂಬಂಧವಾದ ನಮ್ಮ ಹೃದಯ ಮನೆಗಳಲ್ಲಿ ನಿನ್ನ ಶಾಂತಿ ಸಮಾಧಾನ ಇರಲಿ ದೇವರೇ। ಈ ಕುಟುಂಬದಲ್ಲಿ ಶಿರೋಮಣಿ ಅಂತ ಕುಟುಂಬದಲ್ಲಿರುವಂತ ಎಲ್ಲ ಮಕ್ಕಳು ದೇವರೇ ರಾಜ್ಯ ಕಡೆ ಬರಬೇಕು ದೇವರೇ। ನೀನ್ ಬಂದಾಗ ಎತ್ತಲ್ಪಡ್ಬೇಕಾದ್ರೆ ಇಲ್ಲಿ ಸೇರಿ ಬಂದಿರುವಂತ ಎಲ್ಲ ಬಂಧು ಬಳಗದವರು ಅಕ್ಕ ಅಣ್ಣ ಆಮೇಲೆ ಎಲ್ಲರಿಗಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೇವರೇ। ನಾವೆಲ್ಲರೂ ದೇವರೇ ಕಲಿತು ದೇವರೇ ನಿನ್ನ ರಾಜ್ಯಕ್ಕಾಗಿ, ನೀತಿಗಾಗಿ ದೇವರೇ, ನಿನ್ನ ಸತ್ಯಕ್ಕಾಗಿ ದೇವರೇ ನಾವೆಲ್ಲರೂ ಇರುವ ಭಾಗ್ಯ ಕೊಡು ದೇವರೇ। ಇನ್ನು ಮುಂದಿರುವ ದಿನಗಳು ನಮ್ಮ ಆಯುಷು ಎಲ್ಲ ದೇವರೇ ನಿನ್ನ ಸೇವೆಗಾಗಿ ಮಾತ್ರ ನಾವು ಬದುಕಿ ನಿನಗಾಗಿ ದೇವರೇ ನಿನ್ನ ಸಾಕ್ಷಿ ಮಕ್ಕಳಾಗಿ ಜೀವಿಸುವಂತೆ ನೀನು ಕೃಪೆ ತೋರಿಸಬೇಕಂತ ಅದೊಂದು ವಾರ್ತೆ ದೇವರೇ ನಾವೆಲ್ಲರೂ ಕಲಿಸುವ ಮಟ್ಟಿಗೆ ನಿನ್ನ ಕೃಪೆ ನಿನ್ನ ಸನ್ನಿಧಿ ನಮ್ಮೆಲ್ಲರ ಸಂಗಡ ಇರಲಿ। ನಮ್ಮ ಕರ್ತನೋ ರಕ್ಷಕನು ನಜರೇತಿನ ಯೇಸುವಿನ ನಾಮದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸ್ತಾ ಇದ್ದೇವೆ ದೇವರೇ, ಆಮೆನ್। తండ్రి అయిన దేవుని ప్రేమయు మా రక్షకుడు యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము చేరి వచ్చిన మనకును ప్రత్యేకంగా ఈ నాందేడ్ ప్రాంతానికి
దేవుని సంకల్పం ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభు యొక్క నెమ్మది పరిశుద్ధాత్మ సహవాసం పిల్లలు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్.